ప్రకాశం జిల్లా ఒంగోలుకు తూర్పున పాదర్తి అనేటువంటి గ్రామం. నా పేరు మంత్రి శ్రీరామమూర్తి. మా తండ్రి గారి పేరు మంత్రి వెంకటరమణయ్య. మా తల్లిగారి పేరు మంత్రి విశాలక్షమ్మ. నేను అనుకున్నది బ్రాహ్మణులకే మోక్షం అనుకునేవాడిని. అన్ని జన్మల కంటే బ్రాహ్మణ జన్మ శ్రేష్టమైన జన్మ, మోక్షానికి ఇదే ఆఖరి జన్మ అనుకునేవాడిని. మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయినారు. మా తాతయ్య వాళ్ళను తిరుపతి తీసుకుపోయి ఉపనయనం చేశారు. తర్వాత 2 దేవాలయాలు పూజ చేయడానికి ఏర్పాటు చేయబడ్డాను. శివాలయం ప్రక్కనే సినిమా హాల్ ఉండేది. ప్రతి శుక్రవారం సాయంకాలం సినిమా హాల్ లక్ష్మీ పూజ చేసేవాడిని. మంత్రులు గారు సినిమాకి వస్తున్నట్టు తీసిపోయి కుర్చీలో కూర్చోబెట్టి చూపించేవాళ్ళు. అట్లా కొంతకాలం జరిగిపోయింది. నేను బావికి పోయి స్నానం చేసి మడిగట్టుకొని తెచ్చుకునేవాడిని. బ్రాహ్మణం కాబట్టి రోజుకు 3 సార్లు స్నానం చేయాలి, 3 సార్లు సంధ్యవంచాలి. సరే, ఇదంతా అయిపోయింది. చదువుకోవడానికి మా తాతయ్య గారి ఊరి నుంచి ఒంగోలు వస్తున్నాను. ఒంగోలు వచ్చే సమయంలో ఒంగోలు క్లబ్పేట ఎస్కోల్ ప్రార్థనా మందిరం, ఇప్పుడున్న మందిరం కాదు, అప్పుడు ఉన్నటువంటి మందిరం. ఆ మందిరంలో బయట ఒక వాక్యం రాసి ఉన్నారు. ఏంటి వాక్యం అంటే, నా ఎద్దుకు వచ్చువాని ఎంత మాత్రము బయటకు త్రోసి వెళ్ళిన యేసు ప్రభు చెప్పాను. నేను రోడ్డు నవ్వుకుంటూ పోయేవాడిని. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటాయి కదా, ఈయన బయటకు తోసేసేది ఎంత పిచ్చి నమ్మకం, గుడ్డి నమ్మకం, ఈ విధంగా రాసి పెట్టుకున్నారని చెప్పి నవ్వుకుంటూ పోయేవాడిని. ఒంగోలు నా స్నేహితుడు ఒక యాదవుల అబ్బాయి ఉన్నాడు. అక్కడికి భోజనం తీసుకొచ్చి పెట్టుకొని తినిపోతుండేవాడిని. మా తాతయ్య గారి ఇంట్లో నేను నీళ్ళు తీసుకొస్తూ పడిపోయినా. ఈ కాలు దెబ్బ తగిలింది. దీని కొరకు ట్రీట్మెంట్ తీసుకుందామని నా స్నేహితుడి దగ్గరకు వచ్చాను. ఆయన ఆ దినాల్లో యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఇక నమ్ముకున్న మనిషి ఊరుకుంటాడా? ఇక నమ్ముకున్న మనిషి ఆరంభించాడు. ఏమండి, ప్రభుని నమ్ముకోండి, ప్రభుని నమ్ముకుంటే మంచిది, మనం పరలోకానికి పోతాం అని చెప్పి మొదలుపెట్టాడు. నేనన్నాను, దేవుడు ఒక్కడే, మనము పెట్టుకున్న పేర్లు మార్పు తప్ప అంతా ఒకటే. లేదండి, మేము కూడా హిందువులమే, ప్రభుని నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి చెబుతుండేవాడు. నేననేవాడిని, నువ్వు శూద్రుడివి, నేను బ్రాహ్మణ్ణి, నీకు తిథి, నక్షత్రం, ముహూర్తం, లగ్నం, మంచి రోజు నేను చెప్పాలి, నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను వింటమేమిటి అని ఈ విధంగా వాదించేవాడిని. లేదండి, యేసుప్రభుని నమ్ముకుంటే మంచిది, ఆయన నమ్ముకుంటే మన పాపములు పోతాయి అని చెప్పి చెబుతుండేవాడు. అంత సులువుగా వింటారు బ్రాహ్మలు. నేను అన్నాను, నువ్వు నిద్ర లేవగానే యేసుప్రభు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు, నేనేమైనా ప్రార్థన చేస్తాను? ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ నేను ప్రార్థన చేస్తున్నాయా? దేవుడు అంటే నీకు అభిమానం, నాకు అభిమానమే. మనము చేసే పద్ధతులు మార్పు తప్ప అంతా ఒకటే. ఒకరోజున ఆయన చూడటానికి ఆయన స్నేహితులు వచ్చాడు. వాళ్ళ విశ్వబ్రాహ్మలు. ఆ అబ్బాయి దేవుని నమ్ముకున్నాడు. ఆయన వచ్చి, ఏమండి, మేము విశ్వబ్రాహ్మణం, దేవుని నమ్ముకున్నాం, మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి నాకు చెప్పడం ఆరంభించాడు. నేను అన్నాను, ఏమండి, క్రైస్తవులు ఉన్నారే, తాగుతారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు, కొట్టుకుంటారు. ఏ బ్రాహ్మణ పదాలు చూడండి, తాగటం కానీ, తిట్టుకోవటం కానీ, అరుచుకోవడం కానీ ఉంటుందా? మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం, పరలోకానికి పోతామంటారు, మీరు ఎట్లా పరలోకానికి పోతారయ్యా అన్న. అప్పుడు అన్నాడు, క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి, ప్రార్థన చేసే వాళ్ళందరూ పరలోకానికి పోరు, మారు మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళే పరలోకానికి పోతారండి అన్నాడు. నేనన్నాను, మీరు జీవహింస చేస్తారు కదా, పొద్దున్న లేతే దేనో దాన్ని కోసుకొని తింటారు, ఎంత పాపం, మేము పరలోకానికి పోతామంటారు, ఎట్లా పోతారు పరలోకానికి అన్నాను. దేవుడు వాటిని కూరగాయలు ఇచ్చినట్లు ఇచ్చాడు. ఇష్టమైతే తినచ్చు, కష్టమైతే మానేయచ్చు. మన ఆలోచనలు, మన తలంపులు పాపంలోకి నడిపిస్తాయి. ప్రభువు నమ్ముకుంటే మన పాపాలు పోతాయండి అన్నారు. నేనన్నాను, ఏముంది, భక్తి వైరాగ్యం చేయాల్సిన వయసు వృద్ధాప్యం. ఇప్పుడు నా వయసు ఎంత? 19 సంవత్సరాలు. ఇప్పుడు ఎందుకు ఈ భక్తి? నా వృద్ధాప్యంలో చూసుకుందామన్నాను. ఆయన అన్నాడు, ఒక మంచి మామిడి పండు ఉందనుకోండి, మీకు ఇస్తే సంతోషం, పండంతా నేను తినేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం. అలాగే వయసు అంతా లోకానికి, పాపానికి ఇచ్చే ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పి అంటే దేవునికి మాత్రమే సంతోషం అండి, చిన్నప్పుడే నమ్ముకోవాలన్నాడు. సరే, ఈ మనిషి వదిలిపెట్టట్లేదని చెప్పి ఏం చెప్పినా తెలుసా, ఎప్పుడు సార్ నమ్ముకుంటాలేండి అన్నాను. ఎందుకంటే ఆయన పంపించాలి కదా, వెళ్ళిపోయినాడు.
నేను ఏ బోర్డు చూసి ఎగతాళి చేస్తూ వచ్చాను, ఆ మందిరంలో ప్రత్యేక కూడికలు. నా స్నేహితుడు ఆహ్వానించాడు, అయ్యా మా మందిరంలో ప్రత్యేక కూడికలు, మంచి వాక్యం చెప్తారు, మనం పోదాం రా అని. అంత సులువుగా వస్తారు బ్రాహ్మలు. సరే, బ్రాహ్మణం ఏంటి, చర్చికి పోవడం ఏంటి, మనం చర్చికి పోతే మన కులస్తులు మన బంధువులు రానేస్తారు, చర్చికి పోకూడదు అనుకున్నాను. కానీ ప్రభు ఎట్లా తీసుకుపోయాడంటే, వినదగును ఎవరు చెప్పినా వినంత వేగపడక వివరింపదగును. మంచి మాటలు వినసగత తప్పే ఉంది, మనమే మతం తీసుకుంటామో చేరతామా, పోయి ఆలకిద్దామని చెప్పి వచ్చాను. నేను నా స్నేహితులు ఇద్దరం వచ్చాం. పాటలు అయిపోయినాయి, మనలాగానే చక్కగా పాడారు. పాటలు అయిన తర్వాత విజయవాడ బెంజమిన్ గారు లేచి నిలబడి వాక్యం చెప్పడానికి ఆరంభించాడు. నేను ముందు కూర్చున్నాను. ఏమనుకుంటున్నాను తెలుసా, వాళ్ళు చెప్పేది కేవలం వాళ్ళ దేవుని గురించే చెప్తారు. మన దేవుళ్ళు మన దేవత గురించి చెప్తారా? చెప్పరు. కాబట్టి వాళ్ళ దేవుడిని చెప్పేటప్పుడు మనం ఎందుకు వినాలా అని చెప్పి ముందు కూర్చొని నిద్రపోయినాను. నిద్రపోతే ఏమని అర్థమవుతుందమ్మా, నిద్రపోయినోడు చచ్చినోడితో సమానం. నాకేం అర్థం కాల. మీటింగ్ అయిపోయింది. శనివారం నాడు మళ్ళీ పిలిచాడు, అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు రాయా అని. రెండో రోజు ఎలా వచ్చానంటే, నిన్న నిద్రపోయినాం, మనకేం అర్థం కాల, వాళ్ళు ఏం చెప్పిందో మనం వినలా, అసలు ఈరోజు విందాం పోయి అని చెప్పి శనివారం నాడు వచ్చాను. ఆ రోజు గుంటూరు దైవ సేవకుడు సువన్రావు గారు వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు వాక్యం అంటే, నువ్వు ఏ కులమైనా మారు మనసు పొందవలను, రక్షణ పొందవలను, తిరిగి జన్మించవలను అని చెప్తున్నాడు. నేను కూర్చొని మీలాగా ఆలోచన చేస్తున్నాను, అసలు మనసు అనేది ఎట్లా మారుతుంది? ఒక అబద్ధం ఆడకుండా, ఒక సినిమా చూడకుండా, ఒక చెడు మాట మాట్లాడకుండా మనం ఎలా ఉండగలం? కాబట్టి వీళ్ళు చెప్పే భక్తి 100కి 1-2 ఉంటారు. ఇది మనకు కుదిరేది కాదనుకున్నాను. శనివారం అయిపోయింది మీటింగ్. ఆదివారం నాడు మళ్ళా పిలిచాడు. సరే, ఈ 2 రోజులు పోయినాం కదా, ఈరోజు కూడా పోదాములే అని చెప్పి వచ్చాను. ఆదివారం నాడు బాప్తిసాలు 10:30కి మొదలుపెట్టి 11, 12, 1 గంట 2, 3 అయిపోతుంది. ఇంకా వదిలిపెట్టలా. ఎప్పుడెప్పుడు వదిలిపెడతారో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ చివరి మీటింగులో దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుని సేవకుడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణము. ఎప్పుడైతే వాక్యం చదివాడో ప్రభువు నాతో మాట్లాడటం ఆరంభించాడు. బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నీ గతి నరకమే అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభువు మాట్లాడుతుంటే పక్కన ఎవరు మాట్లాడతారు? సైతాను ఏం మాట తెలుసా? అసలు బ్రాహ్మణులకు మోక్షం, ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది, మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు, బైబిల్ ప్రకారం ఈనాడు నువ్వు చచ్చిపోతే నీ గతి నరకమే. అంటే మనం ఇంతవరకు చేసిన పూజలు తర్వాత ఇవన్నీ వ్యర్థమేనా? ఈ బైబిల్ చెప్పే నిజం అనుకుంటున్నాను. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్నిగంధములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అంటే మన దేశంలో ఇన్ని కోట్ల మంది విగ్రహార్థం చేస్తుంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిన పరలోకానికి పోయింది అనుకున్నాను. చివరికి ఇప్పుడెప్పుడు చచ్చిపోతామా, చచ్చిపోయే లోపల చూసుకోవద్దు అనుకున్న ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత నా స్నేహితుడు ఒంగోలులో ఆ మందిరంలో ఒక సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన పేరు ప్రేమయ్య గారు. ఆయనకు నన్ను పరిచయం చేశాడు. పరిచయం చేసి, అన్న 2 మాటలు చెప్పన్నా మా ఊరు పంతులు గారు అన్న. అయ్యా 2 మాటలు చెప్తాను వింటావా అన్నాడు. సరే పెద్ద ఆయన చెప్తాను, ఎందుకు వద్దనాలు లేదు, సరే చెప్పండి వింటాను, కూర్చోమన్నాడు. ఏమండి మీరు ఎవరన్నాడు. మేము బ్రాహ్మణం అండాను. ఏమండి మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు. ఎప్పుడు ఆడతాం అబద్ధం? ఆదివారం, సోమవారమా? నేను అన్నాను, రోజు ఆడుతున్నాం కదా అబద్ధం అన్నాను. రోజుకు ఒక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని, నెలకి ఎన్ని, సంవత్సరానికి ఎన్ని? ఇప్పుడు మీకు ఊహ తెలిసిన తర్వాత ఎన్ని వేల అబద్ధాలను తెలుసా అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది, ఒక అబద్ధం ఎన్ని వేలైపోతే మిగతా వాటి సంగతి ఏమిటి? అప్పుడు ఆలోచన, అయ్యో కొన్ని వేల పాపాలు చేసి ఉంటామనిపించింది. అప్పుడు అడిగాడు, ఏమండి మీరు ఏ దేవుడిని పూజ చేస్తారన్నాడు. మేము బ్రాహ్మణుల నుండి చాలామంది దేవుడిని పూజ చేస్తాం. అట్లయితే మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు. నేనన్నాను, పాపాలు పరిహారం అయిపోయేది ఇప్పుడెట తెలుస్తే ఈ లోకంలో? చచ్చిపోతే కదా తెలిసేది అన్నాను. ఆయన అన్నాడు, చచ్చిపోగానే తీసుకుపోయి శుభ్రంగా గుంట తీసి గుంటలో పూడ్చి పెడతారు.
లేకపోతే శుభ్రంగా నిప్పు పెట్టి కాల్చేస్తారు. ఇక తెలుసుకోవడానికి చచ్చిపోక మునిపి తెలుసుకోవాలన్నాడు. అంటూ అయ్యా మీరు నమ్ముకున్న దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారు? అప్పుడు చెప్పాను, అయ్యా మేము నమ్ముకున్న దేవుళ్ళు, పూజించే దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అండి అన్నా. ఏమిటయ్యా దాని అర్థం అన్నాడు. మేము పూజించే దేవుళ్ళు భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గులను శిక్షించడానికి, సన్మార్గులను రక్షించడానికండి అన్న. అట్లయితే అయ్యా మీరు దుర్మార్గుల సన్మార్గులు అన్నాడు. నేను బ్రాహ్మణ్ణి, చీకటితో లేచి స్నానం చేసి సంధ్యవార్చి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వచ్చేవాడిని. ఒకళ్ళు జోలికి పోయేవాడిని కాదు, ఒకళ్ళు నీళ్లు తాగేవాడిని కాదు. నేను బావికి పోయి స్నానం చేసి మడిగట్టుకుని తెచ్చుకునేవాడిని. నేను ఎట్లా దుర్మార్గుణ్ణి సన్మార్గుణ్ణి అని చెబుదాం అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించిందంటే మనం ఎంత బ్రాహ్మణమైనా, ఎంత భక్తిగా ఉన్నా ఏదో ఒక అబద్ధం ఆడతాం, ఏదో చెడ్డ మాట మాట్లాడతాం. మనం ఎట్లా సన్మార్గులం? అప్పుడు చెప్పాను, అయ్యా కులం బ్రాహ్మణమే కానీ ఏదో ఒక పొరపాటు చేస్తాం కాబట్టి దుర్మార్గులమే కదా. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నాడు. పిల్లవాడికి కూడా తెలుసు కదా అయ్యా. ఏమిటన్నా? పాపం చేసిన నరకానికి పోతారు కదండి. మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారు? నేను కూడా నరకానికి పోతాను కదా. నరకానికి కూడా నీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టం లేదన్నా. అప్పుడు ఏమన్నా తెలుసా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేసిన పాపాన్ని బట్టి నరకానికి పోవలసిందే అన్నాడు. ఇంకా వాదించడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేకుండా చెప్పేశాడు. మళ్ళీ అన్నాడు, అయ్యా నరకం తప్పించుకునే మార్గం చెప్తాను వింటావా అన్నాడు. అప్పుడు బైబిల్ చదివాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇప్పుడు దాకా ఆయన ప్రశ్నించాడు, ఇక నేను ఆరంభించాను. పాపం చేసిన వాడిని యేసు ప్రభువారు ఎట్లా రక్షిస్తాడండి అన్నాడు. అప్పుడు చెప్పాడు, అయ్యా ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూలోకంలో అవతరించాడు. దేవుడు కాబట్టి పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు కాబట్టి మట్టికి మట్టి అయిపోలా. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసు ప్రభును ప్రార్థన చేస్తే పాపాలన్నీ క్షమిస్తాడు, జీవితం మారుస్తాడు, పరలోకానికి పోతాం, నరకం తప్పించుకుంటాం. అప్పుడు అడిగాను, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది. యేసు ప్రభు పాపం చేసిన వారిని రక్షించడానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడు. కానీ యేసు ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి? నాకు రుజువేమిటి అని అడిగాను. అప్పుడు చెప్పాడు, అయ్యా ప్రభు దగ్గర తీర్మానం చేయండి, ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. మళ్ళీ అబద్ధం ఆడలేదు, మళ్ళీ సినిమా చూడలేదు, మళ్ళీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాను. ఏమైనా ఆలోచన చేశానంటే మనం బ్రాహ్మణులం, అనేక మంది దేవుళ్ళు మనం పూజిస్తున్నాము. కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జీవించిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళలో మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? మనం పూజించిన వాళ్ళలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవరు? మనం పూజించిన దేవుళ్ళందరూ కూడా మనలాగానే జీవించారు, మనలాగానే జన్మించారు, మనలాగానే కొంతమంది వివాహాలు చేసుకున్నారు, మనలాగానే కాలంలో కలిసిపోయినారు. అయితే యేసు ప్రభు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి అనే సంగతి అర్థమై 1969 సంవత్సరం జూలై మాసం 29వ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి వెళ్ళి మోకరించాను. అప్పటి వరకు దంజం ఉంది, చేతి కాశీదారం ఉంది. ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేసు ప్రభా నా పాపాలు క్షమించున్నాడని చెప్పి అన్ని పాపాలు యేసు ప్రభా దగ్గర ఒప్పుకున్నాను. ప్రేమగల దేవుడు యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు. మొదటి రుజువు ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చాడు. రెండో రుజువు ఏంటంటే ఒక బరువు తీసివేస్తే ఎంత తేలికైపోతుందో అంత తేలికైపోయింది. మూడో రుజువు ఏంటంటే మనసు మారిపోయింది. ఒక అబద్ధం మాట్లాడి చినిపించింది, ఒక చెడ్డ మాట మాట్లాడి చినిపించింది, ప్రభు జీవితాన్ని మార్చాడు. నాలుగో రుజువు ఏంటంటే ఈనాడు చచ్చిపోయిన పరలోకానికి పోగలనే నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. ఆదివారం తీర్మానం చేసుకున్నాను. సోమవారం నాడు చర్చికి వెళ్ళాను, మందిరానికి. అక్కడున్న దైవ సేవకుడు యోహాన్ గారు నాకు పాత బైబిల్ ఇచ్చారు. తర్వాత మందిరానికి రమ్మన్నాడు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం, నేను నా స్నేహితుడు. మా ఊరి నుంచి వాళ్ళ నాన్నగారు వచ్చారు. మేము ప్రార్థన చేసుకోవడం చూశాడు. చూసిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు కొడుకుతో ఏమన్నాడు తెలుసా? ఒరే నువ్వు దిగింది కాకుండా పంతులు గారిని కూడా దించావంటరా. ఆయన మా ఊరు పోయి మా అమ్మకి చెప్పాడు, అమ్మ పంతులమ్మ గారు ఇంకేముంది, మీ అబ్బాయి మా అబ్బాయి కలిసి మతం తీసుకున్నారమ్మా. మా అమ్మ అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మా అబ్బాయికి జంజం ఉందా తీసేసాడా? ఏమోనమ్మా నాకు తెలీదు
ఆ మతంలో చేరిన వాళ్ళకి ఉంటుంది అనుకుంటాను అన్నాడు. వెంటనే మా తల్లి ఏం చేసిందంటే ఒక కోమటి శెట్టి గారికి జంజం ఇచ్చి పంపించింది. ఆయన వచ్చి, అయ్యా మీరు మతం తీసుకున్నారంట, తీసుకున్నారు, కానీ తల్లి మాట కూడా ఏనండి, జంజం పంపించింది వేసుకోండి అని చెప్పి ఇచ్చిపోయినాడు. సరే, ఇప్పుడు వేసుకోవాలన్నా వద్దా? తల్లి మాట వినాలన్నా వద్దా? నేను అనుకున్నాను తల్లి మాట కూడా వినాలి కదా అని చెప్పి తీసుకొని మోకరించాను. మనం ఏ పని చేసినా ప్రార్థన చేసి చేయాలి. అందుకని మోకరించి ప్రార్థన చేస్తున్న, తండ్రి దేవుడా నాయన మమ్మ జంజం పంపించింది, యేసుప్రభా సహాయం చేయని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు లోపలికి భక్తి బయటకు భక్తి చేస్తావా అన్నాడు. అంతే కళ్ళు ఆమెను కూడా చెప్పాలి తీసుకుపోయి. సరే మా ఊరు పోయిన తర్వాత మా అమ్మ మా మామయ్య 10 మంది చేరారు. పెద్ద బైబుల్ ఉంది, తీసుకుపోయినాను. బ్రాహ్మణులేంద్ర పోయి వాళ్ళ మతం తీసుకోవటం ఏంటి? నువ్వు చదువుకోవాలి, బ్రాహ్మణుడు కాదు. ఇక అరగంట సేపు వాయించి పడేశారు. తర్వాత ఏమన్నారు తెలుసా? రేయ్ శ్రీరామూర్తి, బైబుల్లో జంజం వేసుకోకూడదని ఎక్కడుందో చూపిస్తారా అన్నారు. నేను అప్పటికి పూర్తిగా చదవకపోతే నేనేం చేయాలి ఇప్పుడు? లేకపోతే వేసుకోమంటారు. ఇప్పుడు ఆ రోజుల్లో మా వాళ్ళు తీసుకుపోయి దాదాపు 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టి నాకు ఉపయోగం చేస్తే నేను శుభ్రత తీసేస్తే ఉంది న్యాయమేనా? సరే ప్రభా వీళ్ళకి ఏం చెప్పాలి తండ్రి నువ్వు అయినా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నా. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు వాయిస్తున్నారు నన్ను. అప్పుడు ప్రభు నాకు ఒక తలంపు ఇచ్చేది తెలుసా? బైబుల్లో యేసు ప్రభు వారు జంజం వేసుకోలేదు కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరే కానీ జంజం వేసుకోకూడదు అన్నాను. ఇక మా వాళ్ళు మరి మాట్లాడాల. సరే నీ కర్మరా అన్నారు. సరే మా అమ్మన్నది నాయన కాళ్ళు కొడుకు భోజనం చేద్దుగానన్ను. సరే కాళ్ళు కొడుకున్నా, భోజనం ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెట్టాలా బయట పెట్టాలా? బయట ఇస్తాకేసి పెడుతుంది. నీ అన్నమరు కాలం అనాలనా లేకపోతే ప్రార్థన చేసుకొని తినాలనా? ప్రార్థన చేసుకున్నాను. ప్రభా మా అమ్మను మార్చు, మా తమ్ముళ్ళను మార్చు, మా చెల్లెళ్ళను మార్చు ప్రభు, మా ఇల్లు మార్చు ప్రభు అని ప్రార్థన. ఆ రోజు ఆరంభించిన తర్వాత ప్రార్థన మా తల్లి కొరకు 25 సంవత్సరాలు ప్రార్థన చేశాం. దేవుని దేవల మా తల్లి ప్రభు నమ్ముకొని పరలోకానికి వెళ్ళింది. మా చెల్లెల కోసం 30 సంవత్సరాలు ప్రార్థన చేశాను. వేంపల్లిలో ప్రార్థన బాప్తిసం తీసుకుని ప్రార్థనకు పోతుంది. తర్వాత మా తమ్ముడు కోసం 45 సంవత్సరాలు ప్రార్థన చేశాను. మా తమ్ముడు సంగతి చెప్తాను వినండి. కూర్చోాల ఏంటి ఎన్ని గంటలు ముగిసాలా? 9. సరే ఇంకా 10 నిమిషాలు ఉంది వినండి. మా తమ్ముని గురించి చెప్పి ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మా తమ్ముడికి ఒక పేరు పెట్టాడు మా బావగారు. ఏం పేరు పెట్టారంటే, జాన్ గారు మీ తమ్ముడంత మూర్ఖుడు ప్రపంచంలో ఉండడండి అన్నాడు. అంటే ప్రపంచంలో కల్లా మా తమ్ముడంత మూర్ఖుడు. సరే అంత మూర్ఖుడు అంకులు మీరు అనొచ్చు. మీరు ఉదాహరణ చెప్తాను వినండి. రే నరకం రా, కాలిపోతాం రా, యుగయుగాలు కాలిపోవాలరా, 1 రోజు కాదు 2 రోజులు కాదురా, అగ్ని ఆరదు అని పురుగు సావదురా అని చెబితే వాటి దగ్గర నుంచి చూసిన ఆన్సర్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. అన్నయ్య అలవాటైపోద్దులే అన్నయ్య. ఇటువంటి రిప్లై మీరు ఎక్కడ వినుండరు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి వాడి కోసం ప్రార్థన చేయాలా వద్దా? చెయ్యాలి. ప్రార్థన చేశాం. సంక్రాంతి పర్వదినం ఫుల్లుగా తాగాడు, ప్యాకాట ఆడుతున్నాడు. ఉదయం 10:30కే నోరు కాలు చెయ్యి 3 పడిపోయినాయి. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయినారు విజయనగరం. వెంటనే భార్య ఫోన్, బావగారు ప్రసాద్కి సీరియస్ అయిపోయింది, వచ్చి ప్రార్థన చేయండి అని. నేను నా భార్య వెళ్ళాం హాస్పిటల్కి. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. అని ప్రార్థన చేయండి. మరి నోరు మీరా, ఇప్పటిదాకా మేము చేసాం ప్రార్థన, ఇప్పుడు ఎవరు చేయాలా? ఇప్పుడు నువ్వు చేయాలి ప్రార్థన. ఇప్పుడు నువ్వు మారాలి, నువ్వు మనసు మార్చుకోవాలి, తీర్మానం చేసుకోవాలా. నాకు ప్రార్థన రాదు చెప్పమన్నాడు. సరే చెప్పిన తర్వాత తీర్మానం చేశాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాగుపోయినాడు. అనే నాకు బాప్తిసం ఎప్పుడు ఇస్తావు? ఒరే నువ్వు మళ్ళీ తాగవని గ్యారంటీ ఏందిరా, కొంచెం ఆగాలరా. సరే సంవత్సరం అయిపోయింది. అనే బాప్తిసం
దేవుని దయ వలన పోయిన ఈస్టర్ కాకుండా అంతకుముందు ఈస్టర్కి నేను నా చేతుల మీదుగా బాప్తిసం ఇచ్చాను వైజాగ్లో. కాబట్టి ప్రియులారా, ఇది మా కుటుంబాన్ని గురించిన సాక్ష్యం. నేను హెబ్రోనుకి 1972 సంవత్సరం వచ్చాను. బాప్తిసం 1970, మారుమనసు 69, 71లో సేవకు వచ్చాను, 72లో హెబ్రోన్ వచ్చాను. అప్పుడు ఉన్నటువంటి హెబ్రోన్ మొదటి పెద్దలు అగస్టిన్ గారితో సమానమైనటువంటి వారు దాసన గారు, డాక్టర్ పాల్, తర్వాత బ్రదర్ ఆశీర్వాదం గారు, దొరైరాజు, ఆ బ్యాచ్. కొంతకాలం హెబ్రోన్లో ఉన్నాను. తర్వాత భక్సింగ్ గారు మళ్ళీ ఒంగోలు పంపించాడు. తర్వాత ఒంగోలులో కొంతకాలం ఉన్నాను. అక్కడి నుంచి పొదిలి, అక్కడి నుంచి కందుకూరు, అక్కడి నుంచి మైదుకూరు, అక్కడి నుంచి రేణుగుంట, ప్రస్తుతం విశాఖపట్నం. ఇది నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇది 50వ సంవత్సరం. ఈ 50 సంవత్సరాలు ప్రభు ఎట్లా నడిపించాడు అనేది ప్రభుత్వమైతే మళ్ళీ ఎప్పుడైనా మీతో సాక్ష్యం పంచుకుంటాను. దేవుడు